నిన్నటి ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ అమరావతి గురించి ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అమరావతిని తీసుకొచ్చి, అంటే గతంలో ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు, తర్వాత దాని గురించి మాట్లాడలేదు. ముఖ్యంగా 3 రాజధానుల అంశాన్ని గురించి వెనక్కి తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా నిన్నటి ప్రెస్ మీట్లో అమరావతి అంశం గురించి మాట్లాడుతూ, ముఖ్యంగా ఎకరాకు 2 కోట్లు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి వ్యాఖ్యానించడమే కాకుండా రివర్ బేసిన్లో కట్టారు అని చెప్పి మరోసారి అమరావతిపై తన స్టాండ్ ఏంటనేది పరోక్షంగా చెప్పారు. అసలు దీని మీద కూడా కొద్దిగా మళ్ళీ దుమారం స్టార్ట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పైన మొన్న చేసిన వ్యాఖ్యలు కొత్త ఏం కాదు, కొన్ని కొత్త మాటలు తప్ప. ఆయన మొదటి నుంచి అక్కడ అమరావతి విషయంలో జగన్ రాజధానికి అనుకూలమా వ్యతిరేకమా దీని చుట్టూ నడిపేస్తున్నారు. అయితే అమరావతిలో 2 పాయింట్లు ఉన్నాయి. మొత్తం రాజధాని కార్యాలయాలని అమరావతిలోనే ఉండాలన్నా వద్దా అనేది ఒక పాయింట్. అంటే రాజధాని అడ్మినిస్ట్రేషన్ ఆ పేరుతో హైదరాబాద్ తరహా మహానగరం నిర్మిద్దాం అనేది రెండోది. 2 కలిపేస్తున్నారు ఇక్కడ. దిస్ ఇస్ డిఫరెంట్. అమరావతిలో రాజధాని ఉండాలనేది వేరు, అక్కడ ఒక మహానగరాన్ని నిర్మించడం వేరు. రెండింటిని కలిపేసి అమరావతిలో మహానగరాన్ని అవసరం లేదనే వాళ్ళందరూ అమరావతికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఒక ఏరియాలో ఒక మహానగరాన్ని నిర్మిస్తాము అని ప్రభుత్వం అంటుంది. ఇది సాధ్యం కాదు అని ఎవరన్నా అంటే వాళ్ళు అమరావతికి వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు. అమరావతి వేరు, అమరావతిలో మహానగరం నిర్మించడం వేరు. అమరావతిలో రాజధాని ఉండాలా వద్దా ఈ రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలకి ఏకాభిప్రాయం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆడొక రాజధానిగా అసెంబ్లీలో వాళ్ళు ఒక పార్టీ అనుకుంటున్నారు. వాళ్ళని పక్కన పెడితే మీద అందరికీ ఏకాభిప్రాయం ఉంది. కానీ హైదరాబాద్ తరహా ఒక మహానగరాన్ని నిర్మించాలనే దాంట్లో ఈ రాష్ట్రంలో ఎవరికి ఏకాభిప్రాయం లేదు, ఒక తెలుగుదేశం పార్టీ తప్ప. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమరావతి రాజధానిని అమరావతిలో నిర్మించి తలపెట్టిన మహానగరాన్ని కలాకల్పం చేసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. 2 జగన్ గారు వ్యతిరేకిస్తా ఉండేది నాకున్న అవగాహన మేరకు ఆయన మహానగర కాన్సెప్ట్ ని వ్యతిరేకిస్తున్నాడు, రాజధాని కాదు. ఆయన వ్యతిరేకిస్తుంది అట్లాంటి మహానగరం సాధ్యం కాదు, ఆ ప్లేస్ లో అసలు సాధ్యం కాదనేది ఆయన అభిప్రాయం. అంటే ఆయన కృష్ణా రివర్ బేసిన్లో కడుతున్నారని చెప్తున్నారు, అది నిజమేనా? రివర్ బేసిన్ అనేది అది ప్రభుత్వమే చెప్పింది కదా. ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజధాని ప్రాజెక్టుల్లోనే 5,000 చిల్లర కోట్ల రూపాయలతో గ్రావిటీ కెనాల్, పాలవాగు, కొండవీటి వాగు 3 యొక్క వాటిని ఏమంటారు వాగులు, ఉధృతంగా వాగులు. మన బుడమేరు వాగు ఏదో విజయవాడలో బీభత్సం సృష్టించింది కదా, అట్లాంటి వాగులు ఇవి. పాలవాగు, గ్రావిటీ కెనాల్ అండ్ కొండవీటి వాగు. ఈ 3 వాగులు ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో పోతుంది, మహానగర కాన్సెప్ట్ రాజధానిలో. ఇది నువ్వు ఆపేయమంటా, నేను రాజధాని కట్టుకుంటున్నావు, నువ్వు రావద్దంటే ఆగదు కదా. అది వచ్చేటప్పుడు వస్తా ఉంటుంది. పైపించి నదిలాగా పద్ధతి కూడా రాదు. అది నదికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఒక టైంలో వస్తాయి. అది ఇచ్చడుగా వస్తుంది, ఇచ్చడుగా పోతుంది. ఇప్పుడు రావు కాబట్టి 3 వాగులు, ఒకటి కాదు. కాబట్టి అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, 5,600 కోట్ల రూపాయలతో ఈ 3 వాగులకు కొన్ని రిజర్వాయర్లు, డైవర్షన్స్ కెనాల్స్ ఉన్నాయని ప్రభుత్వమే చెప్పింది. అంటే ఒక నగరంలో 5,000 కోట్ల రూపాయలతో రిజర్వాయర్లు నింపుతుంది ముంపు నివారణ కోసం. ఎవరు చెప్పి? మనం చెప్పాల, ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్. ముంపు నివారణ అంటే ఎక్కడ కడుతున్నట్టు? ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతం కడుతున్నది. అదే జగన్ చెప్పాడు. కాబట్టి జగన్ కొత్తగా చెప్పింది కాబట్టి రివర్ బేసిన్ అనేది ముంపుకు అవకాశం ప్రభుత్వం అయితే, కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తున్నా ఆ ముంపుని మేము నివారిస్తాం ఇబ్బంది లేకుండా అని అంటుంది. ఓకే, కాలం నిర్ణయించాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, జగన్ గారు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది కూడా ఒక పాయింట్ లేదు, ఇట్లాంటి మహానగరం మనకు అనవసరము, సాధ్యం కాదు. 2 అనవసరం ఎందుకు? మనకు విశాఖపట్నం ఉంది, కాకినాడ ఉంది, రాజమండ్రి ఉంది, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ఒక నగరాలు ఉన్నాయి. వీటిని డెవలప్మెంట్ చేసుకుంటే ఇంకొత్త నగరం అవసరం లేదు. విశాఖ అద్భుత నగరం, విజయవాడ గుంటూరు మధ్య తాడేపల్లి కలిపేసినామంటే అదొక హైదరాబాద్ లాగా 40-50 లక్షల జనాభా వస్తుంది. ఇట్లా డెవలప్మెంట్ కావాలి, కొత్త నగరాన్ని సృష్టించలేము. ప్రపంచంలో కొత్త నగరాలు చేసే ప్రయత్నాలు 99% విఫలమైనాయి. అది ఇక్కడ ప్రపంచంలో ఏ దేశంలోనే తీసుకుని కొత్త మహానగరాలు నిర్మించే ప్రయత్నం సహసిద్ధంగా ఎదగడం వేరు, ఒక ప్లానెడ్ గా మహానగరం అనేది ప్రపంచం ఇంతవరకు సక్సెస్ కాల. అంటే నేను అనేది నయా రాయ్పూర్ ఏ మహానగరం అయిందా? మీరు చండీగఢ్ చూడండి, చండీగఢ్ 2
అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు రాజధాని. రెండు, ఒకటి కూడా కాదు. అవును. యా. హర్యానా అండ్ చండీగఢ్, హర్యానా అండ్ పంజాబ్. పంజాబ్ రెండు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. రెండు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. చండీగఢ్ ఇస్ ఎ ప్లానెడ్ సిటీ. పైపించి కేంద్ర పాలిత ప్రాంతం. దానికి ఉన్న అడ్వాంటేజ్లు చెప్తున్నాను. ఇన్ని అడ్వాంటేజ్లు, రెండు రాష్ట్రాలకి రాజధాని, రెండు రాష్ట్రాల అభివృద్ధి చెందిన రాజధాని ప్రాంతం. ఇప్పుడు దాని జనాభా ఎంత తెలుసా? నాకు తెలిసి 20 లక్షల చుట్టూ ఉంది. ఎప్పుడు? దాదాపు 70లోనే ఎప్పుడు 30-40 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినటువంటి సిటీ. ఎంత? గుంటూరు సిటీతో సమానం. మనం గుంటూరు సిటీ, విజయవాడ అంతా కూడా కాదు, విశాఖపట్నం అంతా కాదు, గుంటూరు సిటీతో సమానమైన జనాభా. రెండు రాష్ట్రాలు అంటే ఒక ప్లానెట్ సిటీ కట్టడానికి కొంత ఇన్ని 30-40 ఏళ్ళు అయినా కూడా అది గుంటూరు అంత నగరం అయింది ఇప్పటికీ. మరి అలాంటిది గుంటూరు విజయవాడ పక్కన పెట్టుకొని అక్కడే ఇంకొకరు మేము హైదరాబాద్ లాగా ఈ లక్షల్లో కూడుతున్నటువంటి నగరాన్ని నిర్మిస్తారంటే ఎట్లా నిర్మిస్తావు? కాబట్టి ఫీజిబిలిటీ కూడా తక్కువ ఉంది కదా అనేది ఇక్కడ ప్రైమరీ విషయం. ఒకవేళ మీరు మహానగరాన్ని నిర్మించాలనుకుంటున్నారు, ప్రధానమైన వచ్చే సమస్య ఉంది, భూమే కదా. ఎక్కడి నుంచి ఉంది? ఇప్పుడు హైదరాబాద్ ఉంది, విస్తారమైనటువంటి ప్రభుత్వ భూమి ఉంది. తిరుపతి ఉంది, విస్తారమైనంత భూమి ఆనుకొని అక్కడక్కడ ఉంది. విశాఖపట్నానికి ఉంది. అమరావతి, విజయవాడ, గుంటూరులో ప్రభుత్వ భూమి తక్కువ ఉంది, చాలా పరిమితంగా ఉంది. నువ్వు మహానగరాన్ని నిర్మించాలంటే నేను 1,00,000 ఎకరాలు తీసుకోవడానికి నేను తప్పట్ను. చాలా మంది 1,00,000 ఎకరాలు ఎందుకు అంటున్నారు. నేను 1,00,000 ఎకరాలు కాదు, ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు? ఆడ మహానగరం నిర్మించాలనుకుంటున్నావు కాబట్టి. ఈ 1,00,000 ఎకరాలు వద్దనే పెద్ద మనుషులంతా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఆడ మహానగరం వద్దనాలి. నువ్వు మహానగరం కావాలనేసి 1,00,000 ఎకరాలు వద్దంటే ఆడబట్టాలి, ఆకాశం కడతారా? నువ్వు మహానగరం నిర్మించాలంటే భూమి మీదే కట్టాలి. ఆడ ప్రభుత్వ భూమి లేదు, ప్రైవేట్ భూమి తీసుకోవాల్సిందే కదా. ఆడ ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి. ఆడ మంచి నగరాన్ని నిర్మించండి, ఎయిర్పోర్ట్ కట్టండి, అంత భూమి వద్దు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి అది కుదరదు. కాబట్టి మహానగర జోలికి వెళ్ళడం అంటే భూమి తీసుకోవడమే. 1,00,000 ఎకరాలు చంద్రబాబుతో ఈ విషయం నేను కంప్లీట్ గా ఎక్కిపిస్తాను. మీరు మహానగరం కట్టదలుచుకుంటే 1,00,000 ఎకరాలు తీసుకోవాల్సిందే. కాబట్టి మహానగరం వద్దనుకుంటే ఆలోచించవచ్చు. నువ్వు 1,00,000 ఎకరాలు తీసుకునే పరిస్థితిలో ఉండవా? ఏం చేయాలి? 1,00,000 ఎకరాలు తీసుకుంటే అక్కడ కాంప్లికేషన్ వస్తుంది. ఎంత కాంప్లికేషన్ వస్తా ఉంది? ఆల్రెడీ 33,000 ఎకరాలు తీసుకున్నారు రైతుల నుంచి. ఒప్పందం ఏంటి? ఒక ఎకరాకి 24 నుంచి 27 సెంట్లు భూమి, మూడు ప్లాట్లు ఇవ్వాలి, డెవలప్మెంట్ ప్లాట్స్. ఒకటి కమర్షియల్ ఏరియా, 2 రెసిడెన్షియల్ ఏరియా. ఈ 33 ఎకరాలు ప్రభుత్వ భూమి, వాగులు అన్ని కలిపితే 50,000 ఎకరాలు ఉన్నాయంట క్లబ్. ఈ 50,000 ఎకరాలు బైఫర్కేషన్ చేసి ఫస్ట్ నా ప్లాట్ నాకు ఇవ్వాలంటే, నేను చెప్పేది రాజధాని నిర్మాణ సంగతి దేవుడు ఎరుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 33,000 ఎకరాలకి 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి, అంతే కదా. మూడు ప్లాట్లు వేసుకుంటే 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి అంటే కమర్షియల్ ప్లాట్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఫస్ట్ బైఫర్కేషన్ జరగాలిగా. 50,000 ఎకరాలు ఫస్ట్ బైఫర్కేషన్ జరగాలి. పైపించి అది రాజధాని కొంచెం ఎక్కువే ఉంటుంది. ఏ లాంగ్వేజ్లో చూసినా దాదాపు చంద్రబాబు గారి ప్రతిపాదనే ఉమ్మడి రాష్ట్రంలో 40,000 కోట్లు దీనికే. 40,000 ఇప్పుడు ఇంకో 50,000-60,000 కోట్లు ఏంటుందిగా. జగన్ గారు 1,00,000 కోట్లు అంటున్నాడు, ఆయన పక్కన పెట్టేద్దాం కాసేపు. కనీసం 60,000 కోట్లు అవుతుంది. 60,000 కోట్లు ఖర్చు పెడితే ఏం జరుగుతుందంటే మీ ప్లాట్ మీకు ఇస్తారు, ఒక ఏరియా వస్తుంది. మరి ఇప్పుడు రాజధాని ఎప్పుడు నిర్మించాలి? ఈ డబ్బులు ఏడు నుంచి వస్తాయి? ఇంతవరకు వాళ్ళకు ప్లాట్లు ఇలా 12 ఏళ్ళు అయింది. సరే, దానిలో 5 ఏళ్ళు జగన్ ఎత్తున వేసేవచ్చు, ఆయన ఏం చేయలేదని. మరి 7 ఏళ్ళు మనమే ఉన్నాగా, అప్పుడు మన 5 ఏళ్ళు 2 ఏళ్ళు అవుతుంది. కనీసం 10% మీరన్నా ఇచ్చి ఉండొచ్చుగా. జగన్ సంగతి దేవుడు ఎరుగు. వాళ్ళకి ఇలా ఇప్పుడు మళ్ళీ కొత్తగా 40,000 ఎకరాలు తీసుకుంటా ఉంటున్నారు. ఇప్పుడు ఇద్దరికి భయాలు వచ్చాయి. 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు మాకు ఇంతవరకు ప్లాట్లు లేదు, ఇప్పుడు దాంట్లో పోయినారు, దాన్ని పట్టించుకుంటే మాకు ఇస్తారా అని వీళ్ళ భయం. కొత్త వాళ్ళ భయం ఏంటంటే మాకు 12 ఏళ్ళ సీనియర్లు ఆడు ఉన్నారు, వాళ్ళకి ఇకపోతే మాకు ఎప్పుడు వస్తాను కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ఈ సంక్లిష్టత పోవాలి అంటే ఒకటి, ఆడ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ వరకు పరిమితం అయితే ల్యాండ్కి పోవాల్సిన అవసరం లేదు. మీరు మహానగరం నిర్మించాలంటే 1,00,000 ఎకరాలు తీసుకోవాల్సిందే. 1,00,000 ఎకరాలు అవి ఇచ్చారంటే ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి, డబ్బులు ఏడున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన క్వశ్చన్ చేస్తున్నాడు. రెండోది, రివర్ బేసిన్ లో కడుతున్నారు కాబట్టి అది అదనపు సమస్య అవుతుంది, ఆలోచించుకోండి అని చెప్పాడు. ఇది ఆయన అభిప్రాయం అండి. ఇప్పుడు దీంట్లో ఆయన అడ్డుకునేదే ఉంది, దీంట్లో అడ్డుకునేదే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.